నమస్తే, మీరు అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మేము ఫైబ్రాయిడ్స్ గురించి మాట్లాడుతాము. ఫైబ్రాయిడ్స్ మీ గర్భాశయంలో పెరుగుతున్న ఒక రకమైన గట్టిగా ఉన్న కండరాలు. కానీ ఈ కండరాలు కేన్సర్ కాదు. ఫైబ్రాయిడ్స్ సులభంగా చికిత్స చేయవచ్చు. ఈ కండరాలు కొన్నిసార్లు చాలా చిన్నవి మరియు కొంత సమయం తర్వాత వాటి ఆకారం పెరగవచ్చు. ఈ ఫైబ్రాయిడ్ యొక్క ఆకారం చికిత్స చేయడం కష్టంగా ఉంటే అప్పుడు మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది చికిత్స చేయబడుతుంది. కానీ అది పెరగడానికి వేచి ఉండకండి. ఆకారం చిన్నదైతే ఇది మందుల ద్వారా చికిత్స చేయవచ్చు. గర్భధారణ మరియు మెనోపాజ్ సమయంలో ఈ ఫైబ్రాయిడ్స్ గర్భాశయంలో కనిపిస్తాయి. ఇప్పుడు ఈ ఫైబ్రాయిడ్స్ మన గర్భాశయంలో ఎలా వస్తాయో అర్థం చేసుకుందాం. మహిళల శరీరంలో హార్మోన్లు, వాటి పెరుగుదల కారణంగా ఈ కండరాలు గర్భాశయ కండరాలలో ఏర్పడతాయి. మీ జీవనశైలి చాలా ఆలస్యంగా ఉంటే, లేదా మీ పని ఒకే చోట చాలా సమయం కూర్చోవడం అయితే, లేదా అధిక బరువు కారణంగా చలించలేకపోతే, ఈ కారణాలు శరీరంలో హార్మోన్లలో మార్పులు కలిగించవచ్చు. ఇవి గర్భాశయంలో ఈ కండరాలను కలిగించవచ్చు. ఫైబ్రాయిడ్స్ యొక్క లక్షణాలు ఇలా కనిపిస్తాయి. పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం, కడుపు నొప్పి, అధిక మూత్ర విసర్జన, మలబద్ధకం, కాళ్లు మరియు వెన్నునొప్పి. ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు పై పేర్కొన్న లక్షణాలను చూడకపోతే అది మీ గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ లేవు అని అర్థం కాదు. అది తనిఖీ చేయడానికి కేవలం ఒక డాక్టర్ మాత్రమే చేయగలడు. అందుకే ప్రతి 5 నుండి 6 నెలలకు ఒక డాక్టర్ వద్ద తనిఖీ చేయించడం చాలా ముఖ్యం. ఈ రోజుల్లో మహిళలకు ఫైబ్రాయిడ్స్ అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే తనిఖీ చేయించడం చాలా ముఖ్యం. మొదట మీరు ఒక గైనకోలాజిస్ట్ను కలవాలి మరియు మీ గర్భాశయాన్ని తనిఖీ చేయించుకోవాలి. డాక్టర్ మీకు MRI లేదా అల్ట్రాసౌండ్ సోనోగ్రఫీ చేయమని చెబుతారు. ఇది ఒక రకమైన ఎక్స్రే. ఇది మీ గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా లేదా లేవా అని చెప్పగలదు. కండరాలు చిన్నవి అయితే ఇది మందుల ద్వారా చికిత్స చేయవచ్చు. మరియు ఈ ఫైబ్రాయిడ్స్ పెద్దవి లేదా అధికంగా ఉంటే అప్పుడు ఈ ఫైబ్రాయిడ్స్ ఒక శస్త్రచికిత్స ద్వారా తొలగించబడవచ్చు. కొన్నిసార్లు ఒక మహిళ యొక్క గర్భాశయం కొన్ని కారణాల వల్ల తొలగించబడుతుంది. ఈ సందర్భంలో ఫైబ్రాయిడ్స్ యొక్క అవకాశాలు తగ్గుతాయి. గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ను ఆపడం సులభం కాదు. ఈ కండరాలు ఒక చిన్న ప్రాంతంలో కనిపిస్తే అప్పుడు ఇది చికిత్స చేయబడుతుంది. పోషకాహార ఆహారం, నియమిత వ్యాయామం మరియు బరువును నియంత్రించడం, ఈ అలవాట్లతో మేము ఫైబ్రాయిడ్స్ యొక్క అవకాశాన్ని తగ్గించవచ్చు. నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ గురించి సరిపడా సమాచారం అందించింది. మరుసటి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.